హలో గైస్, బ్లాక్ కలర్ MT-15 బండి కేవలం 1,55,000 1,55,000 లో బ్లాక్ కలర్ MT-15 2024 అది కూడా 2024 ఇస్తున్నారండి. సో మనతోనైతే మోక్షిత్ మోటార్స్ ఓనర్ గారు రమేష్ అన్న గారు ఉన్నారు. హలో అన్న. నమస్తే బ్రదర్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ మీకు ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కి అందరికీ కూడా. సో మన దగ్గర జనరల్ గా ఫస్ట్ థింగ్ దీని గురించి మాట్లాడుకుంటా అన్న నేను, ఎందుకంటే MT-15 మన యూత్ కి బాగా నచ్చుతుంది. అది కూడా 24 మోడల్ 1,70,000 నడుస్తుంది, 1,65,000 నుంచి 70,000 వరకు నడుస్తుంది మార్కెట్ లో. ఎందుకంటే జనరల్ గా ఈ MT-15 అయితే 1,55,000 ఓకే నేను ఒప్పుకుంటాను, 24 మోడల్ నడుస్తుంది. కానీ బ్లాక్ కలర్ కి స్పెషల్ గా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, 10,000 వరకు ఎక్స్ట్రా ఉంటుంది. బట్ మీరు ఎందుకు 65K 55K ఇస్తున్నారు? యాక్చువల్ విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫస్ట్ నుంచి మన షోరూమ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. మన షోరూమ్ లో ఎప్పుడు కూడా బయట మార్కెట్ కంటే కూడా చాలా చాలా తక్కువ ధరలో మనం ఇస్తాము. 5 నుంచి 20,000 వరకు చాలా తక్కువ ధరలో ఇస్తాము. పర్టికులర్ గా ఈ వెహికల్ గురించి మీరు అడిగారు కాబట్టి ఈ వెహికల్ 2024 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. 2025 కస్టమర్ డెలివరీ, కేవలం 7,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అందులోనూ ఇప్పుడు దీపావళి వస్తుంది కాబట్టి దీపావళి ఆఫర్ సందర్భంగా కూడా మనం చాలా చాలా తక్కువ ధరకి ఇద్దామన్న కాన్సెప్ట్తో మనం ప్రతి వెహికల్ని కూడా 5,000 నుంచి 20,000 మధ్యలో మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కూడా 5,000 నుంచి 20,000 మధ్యలో డిస్కౌంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది మన షోరూంలో కూడా. సో మీరు బయట మార్కెట్ కంపేర్ చేసుకొని మన దాంట్లోనే చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చూసినా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే బ్లాక్ కలర్ MT-15 వేరే దగ్గర ఎంత చెప్పాను, ఇక్కడ ఎంత చెప్తున్నాను, సో అది మీకు అర్థమైపోతుంది. అలాగే మన దగ్గర కొన్న వాళ్ళకి బెనిఫిట్ ఏమి ఇస్తున్నాం మన షోరూంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పటికీ ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుందండి. ఓకే, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేస్తాము. అలాగే మన షాప్లో ఉన్న ప్రతి వెహికల్కి కూడా జనరల్ సర్వీస్ ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్తో పాటు వెహికల్లో ఏ కంప్లైంట్స్ ఉన్నా సరే రెక్టిఫై చేసిన తర్వాత మాత్రమే కస్టమర్కి సేల్ చేస్తామండి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే 2022 మోడల్ పైన ఉన్న వెహికల్స్కి 3 months ఇంజిన్ వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. క్యాష్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఈ మూడింటి ద్వారా ఎలా పర్చేస్ చేసినా నేమ్ ట్రాన్స్ఫర్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిస్తున్నాము. సో నేమ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటన్నా? నేమ్ ట్రాన్స్ఫర్ అంటే ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ ఓనర్ పేరు మీద ఉంటుందండి. బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది 100% చేయించుకోవాలి. ఎందుకు అని అంటే బయట మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ మనం బయట డ్రైవ్ చేసినప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసు వాళ్ళు మనకు వెహికల్ని కనుక స్టాప్ చేస్తే మన పేరు మీద ఉందా లేదా అనేది ఎటువంటి పరిస్థితుల్లో మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత మాత్రమే వెహికల్ అనేది పర్చేజ్ చేయడం చాలా ఉత్తమం. కాబట్టి కొనుక్కున్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి మాకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్న కాన్సెప్ట్లో ప్రతి వెహికల్కి నేమ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రమే వెహికల్ సేల్ చేయడం జరుగుతుందండి. సో కొన్ని వెహికల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అసలు ఫైనాన్స్ కావాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలని తెలుసుకుందాం అన్న. అలాగే ఆ వెహికల్ డీటెయిల్స్ చెప్పరా? NS200 ఉంది మన దగ్గర, NS400cc ఉంది. NS200కి అయితే ఓకే రేట్ తగ్గింది, కానీ NS400కి GST తర్వాత 22 సెప్టెంబర్ GST తగ్గింది 10% అంటున్నారు కదా, అది 350cc కింది వరకు మాత్రమే. దానిపైన అబోవ్ ఉన్న వెహికల్స్ కి 18,000 నుంచి 30,000 వరకు GST అయితే పెరిగింది. అన్న మీరు తెలుసుకున్న ప్రకారం ఈ NS400కి GST ఎంత పెరిగింది? ఇప్పుడు వాస్తవంగా మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి సంబంధించింది ఏదైతే ఉందో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ GST అనేది 100% తగ్గింది వాస్తవమే. అది కాకపోతే ఏ రేషియోలో తగ్గింది ఏంటనేది కస్టమర్స్కి ఎటువంటి పరిస్థితులు కూడా అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉందండి. ఎటువంటి పరిస్థితులు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోండా యాక్టివా పర్చేజ్ చేస్తున్నాం, ప్రజెంట్ న్యూ వెహికల్ షోరూమ్కి వెళ్ళామండి. ఇంతకుముందు GST తగ్గక ముందు ఉన్న వెహికల్ కాస్ట్ ఎంత, తగ్గిన తర్వాత కాస్ట్ ఎంత కంపారిజన్ చేసుకుంటే ఓన్లీ 6,000 వేరియేషన్లో మాత్రమే ఉందండి. హెవీ వేరియేషన్ ఉందనుకొని న్యూ వెహికల్కి ఎటువంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నారు కస్టమర్స్ చాలా మంది కూడా. కానీ అది హెవీ వేరియేషన్ ఏం లేదు. సీసీని బట్టి అనేది ప్రైస్ అనేది 6,000 నుంచి 18,000 మధ్యలో అనేది ప్రైస్ అనేది డిక్రీజ్ అవడం అనేది జరిగిందండి. మరి 400cc అయితే ఎంత పెరిగింది? అది నిజమేనా పెరిగింది అనేది? పెరగడం మాత్రం వాస్తవేనండి. ఎందుకంటే 350 అబోవ్ ఉన్న వెహికల్స్కి దీనికే కదండి GT 650 కానీ ఇంకా వేరే వెహికల్స్ ఏమన్నా సరే డ్యూక్ 390 కానీ అన్ని వెహికల్స్ కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. పర్టికులర్గా NS400 మన దగ్గర ఉంది కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ అనేది 18,000 అనేది ఇంక్రీజ్ అయిందండి. ప్రైస్ అనేది 18,000 వరకు అయితే పెరిగింది అప్రాక్సిమేట్ గా. సో మన దగ్గర ఉన్న రేట్లు ఎంత చెప్తున్నావు అన్న? మన దగ్గర ఉన్న వెహికల్స్ ఎటువంటి ప్రైస్లో కూడా ప్రైస్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన దగ్గర ఉన్న మ్యాక్సిమం వెహికల్స్ అన్ని కూడా 2024, 2023 లేటెస్ట్ మోడల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర NS160 2024 మోడల్ ఉందండి. ఇదే వెహికల్ బయట మార్కెట్లో 1,40,000 ప్లస్ ఉంటుంది, కానీ మన మోక్షిత్ మోడల్స్లో 1,29,000కే మనం ఇస్తున్నామండి. 1,29,000కే 2024 NS160 మన దగ్గర స్టాక్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి NS200కి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. అందులో వైట్ కలర్కి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బయట ఎంత ఎక్కువ డిమాండ్ ఉన్నా మోక్షిత్ మోడల్స్లో మాత్రం చాలా తక్కువ ధరకే దొరుకుతుందండి. ఈ వెహికల్ని కూడా మనం 1,32,000కే ఇస్తున్నామండి. 1,32,000కే 2024 NS200 అనేది మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి NS400Z ఈ వెహికల్ ఏదైతే ఉందో
పక్కాగా బయట మార్కెట్ లో 2 lakh ప్లస్ ఉందండి. అవును, 2 లక్షల పైనే ఉంది. ఎంత తిరిగిందన్న ఈ వెహికల్? కేవలం 2000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 2000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. ఈ వెహికల్ మన టెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పటికి 1,95,000 చెప్తున్నాము, కానీ ఫిక్స్డ్ ప్రైస్ వచ్చినప్పటికి 1,88,000 మనం ఇవ్వడం జరుగుతుందండి. 1,88,000 ఇవ్వడం జరుగుతుంది. 1,88,000 కి ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఇంక దాంట్లో నెగోషియేషన్ ఎటువంటి పరిస్థితిలో లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చినప్పటికి డ్యూక్ 200 2024 మోడల్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది. ఇది కూడా మీకు 1,45,000 మనం ఇస్తున్నామండి. బయట షోరూమ్ లో కంపేర్ చేసుకుని 170 ప్లస్ ఉంది. అవును, కానీ మనం 1,45,000 2024 మోడల్ డ్యూక్ 200 మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి యమహా R15 వర్షన్ 4 2022 మ్యానుఫ్యాక్చరింగ్ 27,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకొచ్చాం కేవలం 1,15,000 1,15,000 2022 యమహా R15 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి సుజుకి జిక్సర్ SF మన షోరూంలో స్టాక్లో అందుబాటులో ఉందండి. ఇది కూడా 2024 మ్యానుఫ్యాక్చరింగే. ఈ వెహికల్ కేవలం 99,000 మనం ప్రైవేట్ చేయడం జరుగుతుంది, 99,000. అవునండి. అసలు డౌన్ పేమెంట్ ఎంత కడితే వెహికల్ అనేది వస్తుంది అన్న? 1 lakh బిల్లులో తీసుకునే వెహికల్ కి కస్టమర్ సిబిల్ స్కోర్ బాగుంటే 15,000 నుంచి 30,000 మధ్యలో డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. 1 lakh అబోలో కొనే కస్టమర్స్ కి పర్చేజ్ చేసే వెహికల్ కి 30,000 నుంచి 60-65 ఆ రేంజ్ లో అనేది డౌన్ పేమెంట్ రావడం జరుగుతుందండి. అసలు ఫైనాన్స్ అంటే ఏంటి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఫైనాన్స్ లో ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వెహికల్ ఉందండి, 99,000 అమౌంట్ చెప్తున్నాము. డైరెక్ట్ గా చాలా మంది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అమౌంట్ ఫుల్ పేమెంట్ ఒకేసారి పేమెంట్ చేసి తీసుకోలేరు. వాళ్ళ కోసం ఎటువంటి పరిస్థితుల్లో ఇది 99,000 ఉంది కాబట్టి కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 750 ప్లస్ సిబిల్ స్కోర్ ఉంటే కనుక 15,000 నుంచి 25,000 మధ్యలో డౌన్ పేమెంట్ వస్తుందండి. దీనికి ఆ అమౌంట్ కట్టేసి సులభ వాయిదా పద్ధతుల్లో వెహికల్ అనేది కంపల్సరీ కూడా తీసుకోవచ్చు. అందులోనూ మన షోరూమ్ ఏదైతే ఉందో IDFC బ్యాంక్ కి బైక్ బజార్ కి టైప్ లో ఉందండి. వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బయట ప్రైవేట్ ఫైనాన్స్ లో తీసుకోవడం కంటే కూడా చాలా చాలా తక్కువ ధరలోనే మనం ప్రైవేట్ చేయడం జరుగుతుంది. దాదాపు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ₹1.10 మాత్రమే, ₹1.10 వడ్డీతో బ్యాలెన్స్ అమౌంట్ అనేది EMI కింద కన్వర్ట్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. నెల కింద కట్టుకోవచ్చు. అవునండి. మరి ఇప్పుడు ఈ బ్యాంకు ఫైనాన్స్ తీసుకోవాలంటే ఆ బ్యాంకు ఈ బ్యాంకు ఆ పత్రాలు ఈ పత్రాలు అని తిరగాల? ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 లోపు ఫైనాన్స్లో కావాలనుకుంటే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 లోపు వాళ్ళ ఏజ్ 21 ప్లస్ ఉండాలి. వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, హైదరాబాద్లో ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు వాళ్ళ పేరు మీద లేకపోయినా పర్వాలేదండి. కరెంట్ బిల్లు వాళ్ళు యూజ్ చేసే అకౌంట్ డీటెయిల్స్ ఈ 4 డాక్యుమెంట్స్ తీసుకొని మన షోరూమ్కి వస్తే 1.5 hour కంపల్సరీ డెలివరీ కూడా ఇచ్చి పంపిస్తామండి. అదే క్యాష్ లో తీసుకుంటే ఎంతసేపట్లో డెలివరీ ఇస్తారు? క్యాష్ లో తీసుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ 15 minutes లోపలనే డెలివరీ ఇచ్చి పంపిస్తాము. ఇక్కడ ఇన్ని బండ్లు ఉన్నాయి కదా, ఏ బండి అయినా టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు అన్న? వితౌట్ ఎనీ డౌట్ కస్టమర్ వచ్చిన ప్రతి కస్టమర్ కూడా కంపల్సరీ కూడా డ్రైవ్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు సాటిస్ఫై అయితేనే వెహికల్ పర్చేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ నాకు తెలిసిన మెకానిక్ ఉన్నారు, వాళ్ళని తీసుకొని రావచ్చా? షోరూమ్ కి మనం ఓపెన్ చేసిన తర్వాత ఈవినింగ్ ఎప్పటి వరకైనా సరే ఎటువంటి వరుసలో కస్టమర్ తో పాటు మెకానిక్ కాదు కూడా వాళ్ళ శ్రేయాభిలాషులు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సరే వచ్చి చెక్ చేయించుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఓకే అన్న, ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి యమహా MT-15 2024 10th month మ్యానుఫ్యాక్చరింగ్ 2025 కస్టమర్ డెలివరీ కేవలం 7,000 కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది కేవలం 1,55,000. నెక్స్ట్ వచ్చేసరికి యమహాలోనే MT-15 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 1,28,000. నెక్స్ట్ వచ్చేసరికి 2022 యమహా MT-15 మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 1,18,000. 1,18,000 2022 యమహా MT-15 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. 2022 హోండా యాక్టివా 6G 2 వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. రెండు కూడా 2022 మ్యానుఫ్యాక్చరింగే. 2 వెహికల్స్లో ఏ వెహికల్ మీరు పర్చేజ్ చేసినా 62,000 మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్లో BS4లో కావాలని కోరుకునే కస్టమర్స్కి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కేవలం 19,000 కిలోమీటర్స్ తిరిగింది బండి. షోరూమ్ ట్రాక్తో పాటు AMC కూడా దీనికి అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది కేవలం 1,49,000. 1,49,000 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 BS4 వెహికల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి CB షైన్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 72,000. నెక్స్ట్ వచ్చేసరికి CB షైన్లోనే 2022 మోడల్ కూడా మన స్టాక్లో అందుబాటులో ఉంది 65,000. అలాగే హోండా SP 160 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 75,000. నెక్స్ట్ వచ్చేసరికి హీరో HF డీలక్స్ 2024 మోడల్ 8,000 కిలోమీటర్స్ తిరిగిన బండి కూడా మన స్టాక్లో అందుబాటులో ఉంది 69,000. నెక్స్ట్ వచ్చేసరికి హోండా యాక్టివా డీలక్స్ వర్షన్ 2023 మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది 72,000. అలాగే 2023 మోడల్ సుజుకి ఎవనీస్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది 72,000.
టీవీఎస్ జూపిటర్ 110cc 23 మోడల్ అందుబాటులో ఉంది 68,000కే. అలాగే 69,000కే 2023 టీవీఎస్ జూపిటర్ 125cc డిస్క్ వేరియంట్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్లోనే జూపిటర్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 52,000కే. నెక్స్ట్ వచ్చేసరికి BS4లో టీవీఎస్ అపాచీ RTR 160 2019 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 58,000కే. అలాగే టీవీఎస్ రైడర్ స్క్వాడ్ ఎడిషన్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ 2024 కస్టమర్ డెలివరీ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 69,000కే. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లోనే పల్సర్ 150cc 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 79,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హీరో ఎక్స్ట్రీమ్ 125cc 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 79,000కే. హోండా డియో 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 65,000కే. 65,000కే 2023 హోండా డియో మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హోండా డియో 2024 మోడల్ బ్లూ కలర్లో 75,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే యమహా ఫ్యాషనో 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 78,000కే. అలాగే టీవీఎస్లో ఎంటార్క్ స్మార్ట్ కనెక్ట్ వెహికల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది 2023 మ్యానుఫ్యాక్చరింగ్ 73,000కే. సుజుకి బర్గ్మన్ 2023 మోడల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 78,000కే. నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ 350 2022 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 1,65,000కే. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసిక్ 350 2020 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 1,49,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కేవలం 11,000 కిలోమీటర్స్ డ్రివెన్ 2025 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ 10 days బ్యాక్ రిజిస్ట్రేషన్ డన్. ఈ వెహికల్ బయట మార్కెట్లో 2,40,000 పైన ఉంటే మన మోక్షిత్ మోడల్స్లో మాత్రం ఈ వెహికల్ మన అందుబాటులో తీసుకోవడం జరిగింది కేవలం 2,15,000కే. 2,15,000కే 2025 టాప్ ఎండ్ మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో క్లాసిక్ 350 అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో అవెంజర్ 220 క్రూజ్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 55,000కే. 55,000కే 2020 అవెంజర్ 220 క్రూజ్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హోండా యాక్టివా 125cc 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన స్టాక్లో అందుబాటులో ఉంది 75,000కే. నెక్స్ట్ వచ్చేసరికి BS4లో హోండా యాక్టివా 5G 2019 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది 54,000కే. అలాగే BS4లో 2 వెహికల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి 2018 మ్యానుఫ్యాక్చరింగ్ అండి, గ్రే అండ్ చాక్లెట్ కలర్లో. 2 వెహికల్స్లో ఏ వెహికల్ మీరు పర్చేస్ చేసినా 49,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ N150 2023 మ్యానుఫ్యాక్చరింగ్ 2024 కస్టమర్ డెలివరీ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 85,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హోండా యాక్టివా స్పెషల్ ఎడిషన్ 2022 మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 65,000కే. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్లో బ్లాక్, మెరూన్, గ్రే, PS బ్లూ ఈ 4 వెహికల్స్ కూడా 2024 మ్యానుఫ్యాక్చరింగే. ఈ 4 వెహికల్స్లో ఏ వెహికల్ మీరు పర్చేస్ చేసినా 79,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ డిఫరెంట్ కలర్స్లో 4 వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. 4 ఏ వెహికల్ మీరు కొన్నా 79,000కే మీకు అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే దీపావళి ఆఫర్ సందర్భంగా చాలా తక్కువ ధరలోనే మనం ఇస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు చెప్పిన ప్రతి వెహికల్ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అండి. దయ ఉంచి బార్గెనింగ్ చేయకుండా మీకు నచ్చిన వెహికల్ని వచ్చి పర్చేస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వెహికల్స్ కాకుండా మరిన్ని వెహికల్స్ సమాచారం కోసం ఏమైనా కావాలనుకుంటే మా షోరూమ్ ఫోన్ నెంబర్ 9154932008కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, ధన్యవాదాలు.